5/11/2020 జగన్మోహన్ రెడ్డి గారి లెటరు ఎవరికి? షెకావత్ గారికి. అందులో ఈ ఉత్తరంలో ఏమని రాయడం జరిగింది? గత ప్రభుత్వంలో ఏదైతే 20,000 కోట్లకు ఒప్పుకున్నారో ఈ ప్రకారంగా పోలవరం కట్టేదానికి కుదరదు, కొత్త భూసేకరణ చట్టం వచ్చింది, పునరావాసానికి సంబంధించిన కుటుంబాలు ఎక్కువ ఉన్నారు, ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి, కాబట్టి మీరు దయచేసి కన్సిడర్ చేయండి అని చెప్పి 15/3/2022 ఏం జరిగిందండి? ఈ కమిటీ ఏదైతే పెట్టడం జరిగిందో ఆ కమిటీకి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి రిప్రజెంటేషను, అదేవిధంగా మన ప్రధానమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ఉత్తరము 15 జూలై 2022 ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి పోలవరానికి సంబంధించి, దయచేసి ఇవన్నీ కూడా తీర్చండి అని చెప్పేసి ఫైనల్గా 5 జూన్ 2023లో మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ రేటు పెంచేదానికి, లేటెస్ట్ రేట్లు ఇచ్చేదానికి 23లోనే అనుమతి ఇవ్వడం జరిగింది. క్యాబినెట్ నోట్ ప్రిపేర్ చేయమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఏదైతే ఆర్సీసీ ఉంటుందో ఫైనల్గా ఎంత ధర ఎంత ఖర్చు అవుతుంది అనేది ఆ రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఆర్సీసీ ఏదైతే ఉంటుందో కాన్స్టిట్యూషన్ ఆఫ్ రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఫర్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫర్ ఫేజ్ 1 ఎప్పుడండి ఆర్సీసీ ఫార్మ్ అయినది? రేటు 19 అక్టోబర్ 2023. అదేవిధంగా ఆ రివైజ్డ్ కాస్ట్ కమిటీ మీటింగ్ పెట్టాలని చెప్పి పెట్టినది ఎప్పుడండి? ఫిబ్రవరి 27, 24. ఆ తర్వాత ఫైనల్గా ఎట్టకేలకు ఆ రివైజ్డ్ కాస్ట్ కమిటీ మీటింగ్ ఎప్పుడు జరిగిందండి? 27 ఫిబ్రవరి 2024 అయిన తర్వాత అప్పుడు 13 అక్టోబర్ 2023 13 అక్టోబర్ 2023లో మొట్టమొదటిసారిగా సిడబ్ల్యూసి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. 16 ఫిబ్రవరి 2004లో ఆర్సీసీ రిపోర్టు ఇవ్వడం జరిగింది, ఈ ఖర్చు ఈ ధర అని చెప్పేసి. 1/3/2024 క్యాబినెట్కు పంపించడం జరిగింది. అంటే మార్చి 1, 2024 ఈ ప్రపోజల్ 12,911 కోట్ల అదనపు పోలవరానికి సంబంధించిన శాంక్షను క్యాబినెట్కు పంపడం జరిగింది. ఫైనల్గా పిఐబి మీటింగ్ వచ్చేసి 29/2/24లో పిఐబి మీటింగ్ జరిపిన తర్వాత 1 మార్చి 2024 ఇది క్యాబినెట్కి పంపడం జరిగింది. కానీ మీరేమంటారండి? ఇవన్నీ కాదు, మేము వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 12,500 కోట్లు శాంక్షన్ తెచ్చినాము, శాంక్షన్ తెచ్చినందువల్ల ఈరోజు పోలవరం ప్రాజెక్టు పని జరుగుతుందండి. ఎంత అన్యాయం అండి! అంటే 5 సంవత్సరాల పాటు మీరు చిక్కుముడేసి, మీరు వదిలిపెట్టేసి, మీరు పక్కన పెట్టేసిన దాన్ని ఆ చిక్కుముడిని ఇప్పి రకరకాలుగా తెచ్చి, అంటే ఒకవైపు వాటర్ కాంపనెంటు తాగునీటికి సంబంధించిన ఖర్చు, ఒకవైపు ఒక్కొక్క ఎడమ కాలువ కుడి కాలువ అనేది కాంపనెంట్ లేకుండా, ఒకవైపు అదనంగా 12,900 కోట్లు తెచ్చుకోవడము, ఒకవైపు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళ అనుమతులు, ఒకవైపు సిడబ్ల్యూసి అనుమతులు, ఒకవైపు ఆర్సీ రివైజ్డ్ కాస్ట్ కమిటీ అనుమతులు. ఫైనల్గా మార్చి 1వ తేదీ క్యాబినెట్కు పోతే అప్పుడు ఎలక్షన్ల వలన ఆగిపోతే, ఎలక్షన్లు అయిపోయిన వెంటనే మీరు సంకీర్ణ ప్రభుత్వంలో ఇప్పుడు భాగస్వాములు కాబట్టి క్యాబినెట్లో రెడీగా ఉన్నది అనుమతి తీసుకొని వచ్చి మేమే తెచ్చినామని చెప్పడం ఎంత అన్యాయం అని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఇటువంటివి ఎన్నో ఉన్నాయి, ఒకటి దాని తర్వాత ఒకటి చెప్తాం.